ఫ్యూచర్ సొసైటీస్ మూవ్‌మెంట్స్ వ్యవస్థాపకులు మన మైత్రేయబుద్ధుడు, జగద్గురు, బ్రహ్మర్షి పితామహ పతి గారికి, స్వర్ణమాలపతి మేడం గారికి అనేక వేల కృతజ్ఞతలు తెలియజేద్దాము. ఇంత చక్కటి ప్లాట్‌ఫార్మ్‌ని మనందరికీ అందించిన లైట్ ఫోకస్ టీవీ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేద్దాం మాస్టర్స్. ఈ రోజు నుంచి దివ్య స్త్రీతత్వపు జాగృతి అన్న అద్భుతమైన పుస్తకాన్ని మనం చక్కగా జ్ఞానాన్ని తెలుసుకుంటూ వస్తున్నామండి. మరి ఈరోజు ఈ పుస్తకాన్ని మనకు అందించిన వాళ్ళు దేవి చెక్క మేడం గారు. ఈ రోజు కూడా దాన్ని మనకు చక్కగా వివరించడానికి ఆ మేడమే స్వయంగా వచ్చేసారండి. మేడంని చక్కగా ఆహ్వానించుకుందాం. నమస్తే మ్యామ్, దేవి మ్యామ్. మిమ్మల్ని నమస్తే. సెషన్ కి నమస్తే శ్రీదేవి మేడం. we heartily invite you to this session, ma'am. The session is all yours. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యాహ్! ఐయామ్ యాడింగ్. హ్మ్. కెన్ యూ మేక్ మీ స్పాట్‌లైట్? యామ్ ఐ ఇన్ స్పాట్‌లైట్? Yes, ఓకే ma'am. మేడం. మీరు స్పాట్‌లైట్‌లో మీరు ఉన్నారు. స్పాట్‌లైట్ లో ఉన్నారు. ఉన్నానా? ఓకే. ఓకే. మేబీ అయితే నాకే కనిపించడం లేదు. ఓకే. సో, ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. హ్మ్. ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. సో, చాలా సంతోషంగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ 'దివ్య స్త్రీతత్వపు జాగృతి' అనే పుస్తకం మీద ఈ బుక్ క్లబ్ అనేది లైట్ వర్కర్స్ టీవీ ఛానెల్‌లో స్టార్ట్ అవ్వడం అనేది. మరి అందరికీ నమస్కారం. కొంతమందికి తెలుసు. తెలియని వాళ్ళందరికీ కూడా నా పేరు దేవి చెక్క. నేను యూఎస్‌లో డాలస్‌లో ఉంటాను. 2002 నుంచి పీఎస్ఎస్ఎంతో అలాగే గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీతో నా అనుబంధం స్టార్ట్ అయింది. అప్పటినుంచి నేను అనేక అద్భుతమైన ఆధ్యాత్మిక అంశాలని నేర్చుకుంటూ నా ప్రయాణం అనేది కొనసాగిస్తున్నాను. మరి ఆ ప్రయాణంలో భాగంగా నేను 2 పుస్తకాలు రాయడం జరిగింది. మొదటిది 'ధ్యాన మాతృత్వం'. అలాగే రెండవ పుస్తకం 'దివ్య స్త్రీతత్వపు జాగృతి'. సో, ఈ 2 పుస్తకాలని రాయడం జరిగింది. ఈ 'దివ్య స్త్రీతత్వపు జాగృతి' అనే పుస్తకం కొత్త పుస్తకం మై డియర్ ఫ్రెండ్స్, రీసెంట్‌గా రాసినది. అయితే మొదటి పుస్తకమైన 'ధ్యాన మాతృత్వం' తెలుగు నుంచి కన్నడ భాషకి, అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్ భాషలోకి అనువాదం పూర్తయింది. ఇప్పుడు హిందీ భాషలో అనువాదం అనేది జరుగుతుంది. అలాగే ధ్యాన 'దివ్య స్త్రీతత్వపు జాగృతి' అనే ఈ పుస్తకం కన్నడ భాషలో ట్రాన్స్‌లేట్ అవ్వడం, ప్రింట్ అవ్వడం కూడా జరిగింది. అలాగే కన్నడ ఛానెల్స్‌లో ఈ పుస్తకం మీద ఇప్పటికే బుక్ క్లబ్స్ వరుసగా జరుగుతున్నాయని నాకు అక్కడి నుంచి చెప్పడం జరిగింది. సో, అలాగే మరి ఇక్కడ ఈరోజు తెలుగు ఛానెల్స్‌లో కూడా ఈ విధంగా 9 డేస్ బుక్ క్లబ్‌ని స్టార్ట్ చేసినందుకు మరి లైట్ వర్కర్స్ ఛానెల్‌కి నిర్వహిస్తున్న అందరికీ కూడా నా కృతజ్ఞతలు. సో, మై డియర్ ఫ్రెండ్స్, యాస్ ఎన్ ఆథర్ నేను ఈరోజు ఇంట్రడక్షన్ సెషన్ ఇవ్వడానికొచ్చాను. ఈ 'దివ్య స్త్రీతత్వపు జాగృతి' అనే పుస్తకం మీద. సో, అసలా ఈ పుస్తకం ఎలా రాసాను? ఈ రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? మొదట రాయాలనుకున్నది 'దివ్య శ్రీతత్వపు జాగృతి' అనే పుస్తకం కాదు మై డియర్ ఫ్రెండ్స్. రాయాలనుకున్నదేంటంటే, ఒక మెన్‌స్ట్రువల్ ప్రాక్టీసెస్ మీద ఉన్న అపోహలు, దానివల్ల సరికాని విధానాలు పాటించడం వల్ల, దాని మీద ఉన్న అపోహల వల్ల అమ్మాయిల్లో ఏర్పడే అనేక సమస్యలు, గాయాలు, దానివల్ల వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్సు, వీటి గురించి రాయాలన్న సంకల్పం మొదట నాకు జరిగింది. అలా వచ్చినప్పుడు రాద్దామని మొదలైతే పెట్టాను. కానీ మొదలుపెట్టినప్పుడు ఎప్పుడైతే మొదలుపెట్టానో అది ఇలా బయటికి ఇద్దాము బుక్ రూపంలో అన్న ఆలోచన కూడా లేదు. మా పెద్దమ్మాయి హాఫ్ సారీ ఫంక్షన్‌కి రిటర్న్ గిఫ్ట్‌గా అందరికి ఇద్దాము. కొంతమందికన్నా తెలియజేద్దాము అనే చిన్న ఆలోచనతో ఇది రచన అనేది మొదలైంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ ఆలోచన రావడానికి ముందే నేను 'సీతాయనం' పుస్తకం చదవడం జరిగింది. ఆ 'సీతాయనం అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత' ఆ పుస్తకం చదివిన తర్వాత నాలో కలిగిన ఆనందం, పారవస్యం, నాలో కలిగిన ఉదయించిన అన్‌కండీషనల్ లవ్, అవన్నీ మొత్తం నా కాన్షియస్‌నెస్‌ని, నా చైతన్యాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాయి. తీసుకెళ్ళి సీతామాత నుంచి ఛానెలింగ్ మెసేజెస్ అనేవి రావడం మొదలయ్యాయి నాకు.
ఆ పుస్తకం చదివిన తర్వాత ఆనంద బాష్పాల్లో అలా వస్తూనే ఉండేవి ఆనంద బాష్పాలు. ఎన్నో రియలైజేషన్స్ వచ్చేవి. అలా ఆనంద బాష్పాల్లో కొన్ని వారాల పాటు నేను గడిపాను. అలా గడిపిన తర్వాత సీతామాత నుండి ఆ ఛానెలింగ్ మెసేజెస్ రావడం అనేది మొదలయ్యాయి. అలా మొదలైనప్పుడు ఈ పుస్తకం ఎప్పుడైతే రాయడం మొదలుపెట్టానో, అప్పుడు ఈ ఛానెలింగ్ మెసేజ్ రావడం మొదలుపెట్టి, ఇది కాదు, ఇంకా ఏదో ఒక రాయాలి. మళ్ళీ అది కూడా రాసిన తర్వాత ఇది కూడా కాదు, ఇంకా ఏదో రాయాలి అని చెప్పి అలా ఆ పుస్తకం నేననుకున్న రూపు, నేననుకున్న పేరు, నేననుకున్న సబ్జెక్ట్‌కి బియాండ్‌గా పూర్తిగా ఆ సీతామాత యొక్క ఛానెలింగ్ మెసేజెస్ ద్వారా 'దివ్య స్త్రీతత్వపు జాగృతి' అనే పుస్తకంగా బయటకొచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇది నా ద్వారా వచ్చింది తప్ప నేను చేసింది కాదు. నా ద్వారా నన్నెంచుకుని సీతామాత పంపించిన జ్ఞానమే ఈ పుస్తకంలో నేను పెట్టడం జరిగింది. నా ఓన్ థింగ్స్ ఏమీ నేను రాయలేదని మీ అందరి ముందు విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ప్యూర్‌లీ నేను రాద్దాం అనుకున్న దానికంటే కూడా బియాండ్‌గా ఎన్నో విషయాలు అప్పుడు నా బ్ర్ మెదడులోకి ఆవిడ ఆలోచన రూపంలో అందించడము, దాన్ని నేను రాయడం మొదలుపెట్టడం అయింది. ఈ పుస్తకం రాయడం కేవలం 2 నెలల్లోనే 2 నెలలు కూడా పూర్తిగా రాయడం మీద కూర్చోలేదు నేను. ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు మాత్రమే రాసేదాన్ని. 2 నెలల్లో ఈ పుస్తకం రాయడం అనేది నేను కంప్లీట్ చేశాను. మరి పుస్తకం రాయడం అయితే కంప్లీట్ అయింది. అద్భుతమైన అంశాలన్నీ వచ్చాయి. మధ్యలో ఒక్క చోట మట్టుకు ఒక ఆటంకం వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. నేను ఏమి చెయ్యాలో నాకు తెలుసు. ఏమి సబ్జెక్ట్ రాయాలో తెలుసు నాకు. కానీ దానిని ఎలా కన్వే చేయాలి? ఏ విధంగా అందరికి అర్థమయ్యేలా చెప్పాలి నాకర్థమైన దాన్ని? నాకొచ్చిన ఆ మెసేజ్‌ని అనేది నాకు స్ఫురణకు రాలేదు. రాక ఒక వారం రోజులు పాటు ఆగిపోయింది. స్ట్రక్ అయిపోయింది పుస్తకం రచన. మరి అలా వారం రోజుల పాటు ఆగిపోయిన ఆ సమయంలో నాకు 'థౌసండ్ సీడ్స్ ఆఫ్ జాయ్' పుస్తకం చదవాలి. ఆ పుస్తకం తీసుకురా, ఆ పుస్తకం చదువు అనే ఆలోచన రావడం మొదలుపెట్టింది. ఆ ఛానెలింగ్ మెసేజ్ రావడం. ఎన్ని సార్లంటే, ఒక రోజుకి ఇంచుమించు 1000 సార్లు ఆ మెసేజొచ్చేది. 'థౌసండ్ సీడ్స్ ఆఫ్ జాయ్, థౌసండ్ సీడ్స్ ఆఫ్ జాయ్' అలా వస్తూనే ఉండేది. ఇలా మొదలుపెట్టిన 2 రోజులకి నా ఫ్రెండ్స్ కాల్ చేసి, "మేము బుక్స్ తెప్పించుకుంటున్నాము. మా దగ్గర అంతా లిస్ట్ రెడీగా ఉంది. నువ్వు కూడా కావాలా?" అని అడిగారు. నేను అందులో చూసాను. చూస్తే ఆ బుక్స్ అన్నీ చాలా బావున్నాయి. ఓకే. నాకు కూడా వన్ మోర్ ఆహ్, +1 యాడ్ చేయండి అన్ని పుస్తకాలని చెప్పి నేను ఆ లిస్ట్‌లో చూసుకున్నదేంటంటే 'థౌసండ్ సీడ్స్ ఆఫ్ జాయ్' బుక్ ఉందా లేదా అని. ఆ పుస్తకం అందులో ఉంది. వెంటనే ఒక 4 రోజుల్లోనే పోస్ట్ రావడం, అది మా ఇంటికే రావడం, నేను వెంటనే ఆ పుస్తకం కోసం తెరుచుకోవడం. తడుక్కుని నేను ఓపెన్ చేసి చూస్తే ఎంత ఆశ్చర్యం అంటే, నాకు అప్పటి వరకు 'థౌసండ్ సీడ్స్ ఆఫ్ జాయ్' పుస్తకం గురించి నేను అంటే ఆ పుస్తకం గురించి తెలుసు కానీ, అందులో లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి మెసేజెస్ ఉన్నాయనే నాకు తెలుసు. పత్రి సార్ ద్వారా విన్నదే. అంతకు మించి ఇంకెవరిది వినలేదు. నేను చదవలేదు అప్పటి వరకు ఆ పుస్తకం. ఆశ్చర్యంగా నేను ఓపెన్ చేయగానే నాకు అందులో సీతామాత యొక్క సందేశాలు, సీతామాత యొక్క ప్రశ్న జవాబులు కనిపించాయి. మరి నాది బుక్‌లో ఎక్కడైతే నేను స్ట్రక్ అయ్యానో, ఏవైతే నేను కన్వే చేయాలనుకున్నానో, కరెక్ట్‌గా అదే ప్రశ్నలకి సమాధానాలు సీతామాత అది 'థౌసండ్ సీడ్స్ ఆఫ్ జాయ్' పుస్తకంలో ఇవ్వడం జరిగింది. మరి నేనది ఎలా కన్విన్స్ చేయాలో, సీతామాతే ఆ పుస్తకం చదువు, చదువు అని నాకు చెప్పి తెప్పించుకొని అందులో ఓపెన్ చేసి చూడగానే మళ్ళీ సీతామాత మిగిలిన ఎంతో దేవీ స్వరూపాలు డిఫరెంట్ స్వరూపాల నుంచి వచ్చిన ఆన్సర్స్ ఉన్నాయి అందులో. కానీ ఈ పుస్తకానికి సంబంధించిన ఏదైతే సబ్జెక్ట్ ఉందో, ఆ ఆన్సర్స్ అన్నీ కూడా సీతామాత దగ్గర నుంచే ఉన్నాయి. నాకు చాలా ఆశ్చర్యం అనిపిచ్చింది. అంటే నాకీ ఛానెలింగ్ మెసేజెస్ అన్నీ సీతామాత దగ్గర నుంచి వస్తున్నాయని నాకు తెలుసు. తెలిసినా సరే మనకి ఎక్కడో ఒక మూల ఒక చిన్న డౌట్ ఉండిపోతుంది చూసారా? ఇది కరెక్టేనా? నాకొచ్చే ఆలోచన కరెక్టేనా? నేను సీతాయనం చదవడం వల్ల, ఆనందంలో ఉండడం వల్ల ఇవన్నీ నా ఆలోచనలు సీతామాత ఇచ్చినియి అనేసుకుంటున్నానా? అని ఏదో ఎక్కడో ఒక మూల ఒక సూక్ష్మ జీవంత డౌట్ ఉండిపోయింది. మరి దానిని క్లారిఫై చేయడానికి మరి చూడండి ఎంతో అద్భుతంగా సీతామాత ఆవిడ డైరెక్ట్‌గా ఇవ్వకుండా బుక్కు అని చెప్పేసి ఆ పుస్తకంలో సీతామాత ఇచ్చిన సమాధానాల్లో నాకు వాటిని దొరికేలా చేసి, మళ్ళీ ఇది కరెక్టే నాకొచ్చిన జ్ఞానం అని చెప్పి మరొకసారి ఆవిడ చూడ అలాంటి కన్ఫర్మేషన్ అనేది నాకు ఇవ్వడం జరిగింది. మరొకసారి నాకు మొట్టికాయ వేసి చెప్పారనమాట. నెమ్ము అని చెప్పేసి. సో, అలాగా ఆవిడ సీతామాత యొక్క ఆహ్
ఛానెలింగ్ మెసేజెస్‌ని అనుసరించి 1000 సీడ్స్ ఆఫ్ జాయ్‌లో సీతామాత చెప్పిన కొన్ని సందేశాలను కూడా ఆ సబ్జెక్ట్‌కి అనుగుణంగా ఈ పుస్తకంలో చేర్చడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆ రకంగా ఈ పుస్తక రచన అయితే పూర్తయింది. మరి దీన్ని ప్రింటింగ్ కోసం వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకోగానే నాకు మొత్తం ఆహ్, ముందు కవర్ పేజ్ ఎలా రావాలి, లోపల అన్నీ కూడా మండల డిజైన్స్‌తో, బ్యూటిఫుల్ కలర్స్‌తో ప్రతి ప్రతి చాప్టర్‌కి కూడా ఒక పేజ్ ఒక పిక్చర్‌తో స్టార్ట్ అవ్వాలి. ఆ పిక్చర్ అనేది ఎలా ఉండాలంటే, ఆ చాప్టర్‌కి రిలవెంట్‌గా ఉండాలి అని చెప్పేసి నాకు మెసేజ్ వచ్చిందనమాట అండి. అప్పుడు నేను ఇందులో మీకంత క్లియర్‌గా కనిపించడం లేదు. ఈ పుస్తకంలో అంతా కూడా బ్యూటిఫుల్ మండల డిజైన్స్ ఉంటాయన్నమాట. యాహ్! ఇక్కడ లైటింగ్ ఉంది. యెస్. ఇప్పుడు చూడగలుగుతారు. సో, ఎలాగ మండల డిజైన్స్‌తో ఎలా రావాలి అనేది నాకు విజన్ రావడం జరిగింది. నేను పుస్తకం రాయడానికైతే 2 నెలలే పట్టింది గానీ, దీనికి అనుగుణంగా ఎలాంటి చా మండలాస్ ఉంటే, ఎలాంటి పిక్చర్స్ ఉంటే కరెక్ట్‌గా ఉంటుంది అని చెప్పి, ఒక్కొక్క పిక్చర్ కోసం నేను ఎంతో టైమ్ స్పెండ్ చేయడం జరిగింది. స్పెండ్ చేసి మొత్తం ఆ పిక్చర్స్ అన్నీ కూడా ఆ సబ్జెక్ట్‌కి తగ్గట్టుగా ఆ మండల అనే ఒక ఫార్మాట్‌లో ఉన్న పిక్చర్స్‌ని నేను తీసుకోవడం జరిగిందనమాట. అలా తీసుకొని ఎందుకంటే ఆ కలర్స్‌తోనే ఆ పుస్తకం అనేది రావాలని నాకు సీతమ్మ వారి దగ్గర నుంచి మెసేజొచ్చింది. అందువల్ల అటువంటి డిజైన్స్‌తో ఆ కలర్స్‌తోనే మొత్తం కలర్ బుక్‌గా దీన్ని తీసుకురావడం జరిగింది. మరి ఇంచుమించు 3 మంత్స్ పాటు పిక్చర్స్‌ని వెతకడం, ఒక్కొక్క పిక్చరు దీంట్లో పొందుపరచడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆ విధంగా మొత్తంగా ఈ పుస్తకం అనేది బయటికి రావడం జరిగింది. యాస్ ఎ కలర్ బుక్‌గా 'దివ్య స్త్రీతత్వపు జాగృతి.' ఈ పేరు కూడా చాలా మంది చాలా సలహాలిచ్చారు నాకు. చాలా పెద్దదయిపోయింది. పలకడానికి చాలా కష్టంగా ఉంది. కాంప్లికేటెడ్‌గా ఉంది. జాగృతి అని పెట్టండి. దివ్య జాగృతి అని పెట్టండి. దివ్యత్వం అని పెట్టండి. ఎందుకింత పెద్ద పేరు పెడుతున్నారు అని చాలా మంది నాకు చెప్పారనమాటండి. కానీ ఇది నాకు వచ్చిన ఒక టైటిల్ కాదు. ఆ సీతామాత ద్వారా నాకు ఇవ్వబడిన ఒక టైటిల్ ఇది. అందువల్లే నేను ఈ టైటిల్‌ని మార్చకుండా అది మీరు పలకడానికి కొంతమందికి కష్టంగా ఉన్నప్పటికీ కూడా 'దివ్య స్త్రీతత్వపు జాగృతి' అని అలాగే దాని పూర్తి పేరుని నేను ఉంచడం జరిగింది. సో, ఆ విధంగా ఈ పుస్తకం అనేది బయటకొచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ పుస్తకం తర్వాత తెలుగులోకి రాగానే అది రిలీజ్ అయిన ఒక ఇంచుమించు నెల రోజుల లోపులోనే కన్నడలోకి ట్రాన్స్‌లేషన్ కూడా మొదలైంది. అలాగే చక్కగా మొత్తం ఇక్కడ ఈ వాళ్ళు కూడా ఎంతో శ్రద్ధ పెట్టి ఈ పుస్తకంలో ఏవేవైతే పిక్చర్స్ అన్నీ నేను వాడానో సేమ్ ఎగ్జాక్ట్‌గా ఇదే విధంగా కన్నడలో వాళ్ళు పుస్తకాన్ని ప్రింట్ చేయడం జరిగింది. కన్నడలో కూడా అద్భుతంగా పుస్తకం అందరిలోనూ వెళ్ళడం జరుగుతోంది. సో ఫార్ 'దివ్య శ్రీతత్వపు జాగృతితో' అది ఎలాగ నాకు ఆలోచన కలిగింది, ఎలా పుస్తకం వచ్చింది, దానిలో డిజైన్ ఎలా వచ్చిందనేదంతా మీతో పంచుకోవాలనుకున్నాను. అయితే అసలా దివ్యత్వం మై డియర్ ఫ్రెండ్స్ మనం పుట్టినప్పుడు మనందరం కూడా దివ్యత్వంతోనే జన్మ తీసుకుంటం జరుగుతుంది. పుట్టినప్పుడు ఒక ప్యూర్ తెల్ల కాగితంలానే పుడతాం. గత జన్మ సంస్కారాలుంటాయి. అవి మెల్లగా, మెల్లగా యాడ్ అవుతాయి. కొన్నాళ్ళు, కొన్నాళ్ళు పెరిగేసరికి ఒక్కొక్కటి, ఒక్కొక్కటి వచ్చి అటాచ్ అవుతూ ఉంటాయన్నమాట. కానీ పుట్టే సమయానికి పూర్తి దివ్యత్వ జాగృతితోనే మనం పుడతాం. మరి ఈ దివ్యత్వం ఎందుకని కోల్పోతున్నాము? ఎందుకని కోల్పోతున్నామంటే, రకరకాల పరిస్థితుల వల్ల, ఎదురైన రకరకాల అనుభవాల వల్ల, మనకు అందించబడిన సరికాని ఇన్ఫర్మేషన్, సమాచారం వల్ల మనకందించిన షరతుల వల్ల, అనేక కారణాల వల్ల, పరిస్థితుల వల్ల ఏమవుతుందంటే, ఈ దివ్యత్వం అనేది గాయపడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ దివ్యత్వం గాయపడుతుందో, అప్పుడేమవుతుందంటే అండి, మనకి మనలో ఉన్న ఆ దివ్య లక్షణాలన్నీ పోయి, ఇప్పుడు వెలుగు లేదనుకోండి, వెలుగు లేకపోతే ఏమవుతుంది? వెలుగు లేకపోతే చీకటి. సూర్యుడెళ్ళిపోతే ఏమవుతుంది? మొత్తం అంతా చీకటి కమ్ముకుంటుంది. అలాగే ఈ దివ్యత్వం అనేది ఎక్కడికి వెళ్ళిపోదు. మన లోపలే ఉంటుంది. కానీ మొత్తం గ్రహణం పట్టినట్టుగా ఏమవుతుందంటే అండి, ఈ అజ్ఞానము, షరతులు, కండిషనింగు ఇవన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట. రమణ మహర్షి గారు మనకొక ప్రశ్న అడుగుతూ ఉంటారు. అది ఎంతో ఇంపార్టెంట్ క్వెషన్. మనందరికీ తెలుసు కదా! ఆ ప్రశ్న రమణ మహర్షి గారు ఏం ప్రశ్న అడుగుతారండి?
మనం ఎన్నో ప్రశ్నలతో వెళ్తాం ఆయన దగ్గరికి. ఆయన మటుకు ఒక ప్రశ్న అడుగుతారు. ఎవరైనా చెప్పగలరా? ఏంటి రమణ మహర్షి గారు అడిగే ప్రశ్న? నీవెవరు? నీవెవరు? సో, అదే ప్రశ్నకి సమాధానం తెలుసుకునే ప్రయత్నంలో ఈ పుస్తకం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అసలు మనం ఎవరు? మన లోపల ఏముంటాయి? ఏ శక్తులుంటాయి? అనేది తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మనం చాలా సార్లు మనం ఎవరనుకుంటామంటే, మనం చాలా వరకు 80% మనం ఏమనుకుంటామంటే, మనం బాడీ అనుకుంటాం. మనం చాలా ఎక్కువగా శరీరంతో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం. అలా కాకపోతే మనల్ని మనం ఏమనుకుంటామంటే, మన ఆలోచనలనుకుంటాం. మన ఐడియాలజీ ఏదైతే ఉందో, ఐడియాలజీయే నేను. నేను ఇలా ధర్మాత్మురాలిని, నేను కోపిష్టిని, నేనేమో చాలా సెన్సిటివు, నేనిలాగా, నేనలాగా అని చెప్పేసి మన శరీరంతో, మన మనసుతో మనల్ని మనం గుర్తుంచుకుంటా ఉంటాం. కానీ నిజానికి మనం మన శరీరము, మన మనస్సు శరీరము, మనస్సు మనమే. కానీ అది మనలోని ఒక స్లైట్ పార్ట్ అంతే. ఇప్పుడు ఈ కళ్ళు నావే, ఈ ముక్కు నాదే. కానీ ఈ కళ్ళు, ముక్కే మొత్తం నేను కాదు కదా! ఈ శరీరం అంతా. ఒక శరీరాన్నే నేనుగా తీసుకుంటే, ఈ కళ్ళు ఉంటాయి, ముక్కుంటాయి, నా చూపుంటుంది, గొంతుంటుంది, డైజెషన్ సిస్టమ్ ఉంటుంది, నా చేతులు, కాళ్ళు ఉంటాయి. ఏదో ఒకటి అయిపోతే శరీరం అయిపోదు గదా! కానీ మొత్తం అన్నీ కలిపితే శరీరం అవుతుంది. అలాగే మనల్ని మనం ఏమనుకుంటున్నామంటే, మన శరీరంలో ఏదో కన్ను, చెవో ఒకటి తీసుకొని ఈ రెండే నేను అనుకున్నట్టుగా, మన శరీరము, మన మనస్సే మనం అనుకుంటున్నాం మనం. కానీ మన శరీరానికి, మన మనసుకి మించిన అనంతమైన ప్రయాణం ఉంది. మన నిజతత్వాన్ని తెలుసుకోవడానికి. మీరు ఆ షట్‌చక్రాలు మీరే. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ మీరే. ఆ థర్డ్ ఐ మీరే. ఆ ఆస్ట్రల్ బాడీ మీరే. ఆ కాజల్ బాడీ మీరే. అవన్నీ దాటుకొని ఆత్మతత్వము మీరే. ఆ ఆత్మతత్వాన్ని కూడా దాటుకుని ఆ సర్వవ్యాపకత్వం కూడా మనమే. ఆ అద్భుతమైన ఆ దివ్యత్వపు మనాల్ని మనం తెలుసుకోవడానికి, మనం మనల్ని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మనమేంటో మనకి తెలియకుండా ఆపేసేదేంటో తెలుసా? మనమేంటో మనకి తెలియకుండా ఆపేసేదేంటి? ఎవరైనా చెప్తారా? మనం ఏంటో మనకి తెలియకుండా ఏది ఆపేస్తుంది మనల్ని? ఎనీ ఆన్సర్ ఈస్ ఓకే. అది రాంగ్ అయినా పర్వాలేదు, సిల్లీ అయినా పర్లేదు, కరెక్ట్‌గా అయినా పర్లేదు. మనం ఏంటో మనం తెలియకుండా ఆపేది ఏమిటి? మీరు అన్‌మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. లేదా చాట్‌లో అజ్ఞానం. పెట్టొచ్చు. ఏంటండి? శ్రీదేవి మేడం? ఆ! మనమేంటో మనకు తెలియకుండా మన భ్రమలు, మన ఆలోచనలు, మన గురించి మనం సరిగ్గా ఆలోచన చేయకుండా తక్కువ అంచనా వేసేసి మన గురించి మనం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండం. యాహ్! భ్రమలు, ఆలోచనలని చెప్పారు శ్రీదేవి మేడం. ఇంకెవరైనా ఏమన్నా చెప్తారా? మనసు, ఓవర్ థింకింగ్. థాంక్ యూ ఫర్ ద చాట్ ఆన్సర్స్. సో, మనసు, ఓవర్ థింకింగ్ ఇంకా? అందరూ ఇంకా ఎర్లీ మార్నింగ్‌లా ఉన్నారు. సో, మన గురించి మనకి తెలియకుండా చేసేది ఏంటంటే, చాలా ముఖ్యమైనది. ఇవన్నీ కరెక్టే. ఓవర్ థింకింగు, మనసు, భ్రమలు ఇవన్నీ కరెక్టే. కానీ ఈ ఓవర్ థింకింగ్‌ని సృష్టించేది, ఈ భ్రమలను సృష్టించేది, ఈ మనస్సుని ఉద్దీపనం చేసేది, వీటన్నిటిని ఉరికొల్పి మన గురించి మనకి తెలియకుండా చేసి, సరికాని నన్నే, లిమిటెడ్ నన్నే నేను అని నేను నమ్మేలా చేసేదేంటంటే, చాలా ముఖ్యమైనది అహంకారము. అహం ఏం చేస్తుందంటే అండి, దానిని దాటి మిమ్మల్ని మీరు చూసుకోనియదనమాట. అహం అంటే నేను అని కదా అర్థం. ఆ అసలైన నేను తెలియకుండా అహంకారాన్నే, అసలైన అహం వైపెళ్ళకుండా అహంకారాన్నే నేనుగా భావిస్తూ ఉంటాననమాట. అహం అనేది మనల్ని ఆపేస్తుంది. తెలుసుకోనివ్వదు. వాళ్ళు నన్నంటారా? నేను ఇది, నువ్వు అది అని చెప్పి రకరకాల స్టోరీలని, కల్పనల్ని చేస్తూ ఉంటుందనమాట. ఉద్వేగాలను సృష్టిస్తూ ఉంటుంది. ఎంత ఎక్కువ అహం ఉంటే, అంత ఎక్కువ నెగెటివ్ ఉద్వేగాలొస్తాయి మనకి. ఎంత అహం ఉంటే అంత ఎక్కువగా గాయపడతాం.
ఎవరైనా తిట్టారనుకోండి, మామూలుగా ఎవరైనా నవ్వారనుకోండి, ఒక మనిషి ఒక రేంజ్‌లో గాయపడతాడు. కానీ అహంకారం ఎక్కువున్న మనిషి దుర్యోధనుడనుకోండి, ఏ రేంజ్‌లో గాయపడతాడు చెప్పండి? చాలా ఎక్కువగా గాయపడతాడనమాట దుర్యోధనుడు. కేవలం ఒక్క నవ్వు నవ్వితే. ఎందుకని అంత ఎక్కువగా గాయపడ్డాడు ఒక చిన్న నవ్వుకి? గాయం చేసింది నవ్వు కాదు. అక్కడ గాయం చేసింది ఏంటంటే దుర్యోధనుడి యొక్క అహము. సో, అలాగే మన దివ్యత్వాన్ని జాగృతం చేసుకోకుండా ఆపేసేది కూడా అహంకారము మై డియర్ ఫ్రెండ్స్. ఈ అహము ఎన్ని ముసుగులేసుకుంటుందో చెప్పనలవి కాదనమాట. ఒక్కోసారి నేను అమ్మాయిని అనే ముసుగేసుకుంటుంది ఈ అహం. మరికొన్ని సార్లు నేను అబ్బాయిననే అహం ముసుగేసుకుంటూ ఉంటుంది. ఆ ముసుగుకి మన భౌతిక రూపం కూడా దానికి ఊతమిస్తుందనమాట. మనం ఆ ఫిజికల్ ఫార్మ్‌లో అమ్మాయిగానో, అబ్బాయిగానో ఉంటాం కదా! సో, ఆ అమ్మాయిగానో, అబ్బాయిగానో ఉన్న భౌతిక ఫార్మ్ కూడా అహానికి కొంచెం మరిగంత నీరు పోసి, మనల్ని ఆ లిమిటేషన్‌లో చిక్కుకునేలా చేస్తుంది. కానీ, ఈ శరీరం మాత్రమే మనం కాదు కదా! ఈ శరీరాన్ని మించి మన ప్రయాణం ఎంతో ఉంది. ఆ శరీరాన్ని మించి ప్రయాణం చేసినప్పుడు దివ్యత్వంలోకి మనం ఆ జాగృతి జరిగినప్పుడు, మనం అవేకన్ అయినప్పుడు అప్పుడు మనకే తెలుస్తుంది మనలో దివ్య స్త్రీతత్వము, పురుషతత్వము 2 ఉన్నాయి. ప్రతి మనిషిలో కూడా స్త్రీతత్వము, పురుషతత్వము 2 ఉంటాయి. మీ ఫిజికల్ బాడీ స్త్రీ తత్వంతో ఉందనుకోండి, ఒక లేడీగా ఉందనుకోండి. మీ ఆస్ట్రల్ బాడీ ఒక పురుషతత్వపు బాడీ అయ్యుంటుంది. మళ్ళీ కాజల్ బాడీ స్త్రీ తత్వంతో ఉంటుంది. సుప్రా కాజల్ బాడీ మళ్ళీ పురుషతత్వంతో ఉంటుంది. మనలో ఇడ, పింగళ నాడులుంటాయి. అలాగే సూర్యనాడి, చంద్రనాడి అంటారు దాన్ని. మరి ఒకనాటి స్త్రీ తత్వంతో, ఒకనాటి సూర్యతత్వంతో పనిచేస్తూ ఉంటాయి. మనకి చాలా ముఖ్యమైనది మన హృదయము, మన మెదడు. మరి హృదయము స్త్రీతత్వంతోనూ, మన మెదడు పురుషతత్వంతోనూ పనిచేస్తూ ఉంటుంది. మనలో ఉన్న స్త్రీతత్వాన్ని, మనలో ఉన్న పురుషతత్వాన్ని సరైన విధంగా అర్థం చేసుకొని, జాగృతం చేసుకోవడం ద్వారా ఈ అహం అనే పొర విడిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. అహం అంటే మరేమీ కాదు. మీరు కాని దానిని మీరు అని భావించడమే అహము. ఎప్పుడైతే నేనెవరు అని రమణ మహర్షి గారి క్వెషన్ ఉంది చూసారో అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరెవరో మీరు తెలుసుకుంటారో, అప్పుడు ఈ అహం అనేది ఆటోమేటిక్‌గా డ్రాప్ అయిపోతుందనమాట. మనం చాలా సార్లు మన ఆలోచనలతో, ఉద్వేగాలు మెయిన్ మై డియర్ ఫ్రెండ్స్ మన ఆలోచనలు. మన ఆలోచనలు, మన ఉద్వేగాలు. ఆలోచనలు, ఉద్వేగాలు కలిపి మనకి భావనలు సృష్టిస్తాయి. అంటే థాట్ ప్లస్ ఎమోషన్ ఈజ్ ఈక్వల్ టు ఫీలింగ్ భావన. మరి ఆ భావనలో అనేక షరతులు క్రియేట్ అవుతాయి. మనకి సాడ్ ఫీలింగ్ వచ్చిందనుకోండి, సాడ్ ఫీలింగ్ రాగానే ఏమవుతది? బాధ కలంగానే నా జీవితం అంతా ఇప్పుడు ఇంతే ఎప్పుడు మారదు. ఒక కండిషన్. నన్నెవరు అర్థం చేసుకోరు ఒక కండిషన్. నాకసలు ఈ ఇంట్లో విలువ లేదు ఒక కండిషన్. ఈ కండిషన్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, ఈ భావనల నుంచి వస్తున్నాయి. ఒక, ఒక పవర్‌ఫుల్ థాట్, ఒక పవర్‌ఫుల్ ఎమోషన్ కలిసిపోయినాయన్నమాటండి. ఆ పవర్‌ఫుల్ థాట్, పవర్‌ఫుల్ ఎమోషన్ కలిసిపోయి ఏమవుతదంటే ఒక ఉద్వేగం, ఒక ఫీలింగొస్తది. ఆ ఫీలింగ్‌లోంచి మొత్తం మన కండిషన్స్ అన్నీ, లిమిటేషన్స్ అన్నీ మనం ఫార్మ్ చేసుకుంటాం అన్నమాట. ఎవరో తిడతారు. ఎవరో ఏదో అంటారు. ఎవరో జడ్జ్ చేస్తారు. ఎవరో మనల్ని లిమిట్ చేస్తారు. ఒక స్ట్రాంగ్ ఎమోషనొస్తుంది అంతే. ఆ స్ట్రాంగ్ ఎమోషన్‌తో ఇంక చూడండి మనం సాఫ్ట్‌వేర్ రాసేస్తా ఉంటామనమాట మన బుర్ర యొక్క సాఫ్ట్‌వేర్. తీసుకొద్ది కమాండ్స్ మీద కమాండ్స్, కమాండ్స్ మీద కమాండ్స్ ఇచ్చేసుకుంటా ఉంటాం మన లోపల. నో వన్ విల్ అండర్‌స్టాండ్ మీ. ఐ డోంట్ డిజర్వ్ థిస్. ఐ యామ్ నాట్ గుడ్ ఎనఫ్. థింగ్స్ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ మై వే. మొత్తం ఇంటెన్స్ ఫీలింగొచ్చినప్పుడు ఈ డిజాస్టర్ ప్రోగ్రామింగ్ అంతా రాసుకుంటాం అన్నమాట మనం. ఈ డిజాస్టర్ ప్రోగ్రామింగ్ అంతా రాసుకొని బుర్రలో పెట్టుకుంటాం. ఎప్పటి నుంచి అనుకున్నారు? చిన్నప్పటి నుంచి. పుట్టినప్పటి నుంచి, రోజుల పిల్లగా ఉన్నప్పటి నుంచి, నెలలుగా ఉన్నప్పటి నుంచి, సంవత్సరాల నుంచి ఒక 7, 8 సంవత్సరాలొచ్చే వరకు ఇంక ఇదే పని మనకి. ఒక ఎమోషన్ రావడము,
ఆ ఎమోషన్‌లో ఇంకా అప్పుడు ఆ డిజాస్టర్ థింకింగ్‌లో మొత్తం మనం అంతా నేనే, 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 నేను, నేను అనుకుని ఒక ప్రోగ్రామింగ్ రాసుకొని, ఆ ప్రోగ్రామింగ్ అంతా మన బుర్రలో పెట్టుకుంటాము. ఆ ప్రోగ్రామింగ్‌ని జాగ్రత్తగా దాచుకొని, దాంతోనే మిగిలిన మన లైఫ్ అంతా మనం రన్ చేస్తా ఉంటాం. ఏదైతే ప్రోగ్రామింగ్ మీ లోపల అప్పుడు రాసేసుకున్నారో, అదే మనము అని చెప్పి నమ్ముతూ ఉంటాం. ఆ ప్రోగ్రామింగ్‌తోనే నన్ను నేను చూసుకుంటాను, మిమ్మల్ని చూస్తాను, పరిస్థితులను చూస్తాను, నా జీవితాన్ని చూస్తాను, నా లక్ష్యాన్ని కూడా చూస్తాను. సో, వీటన్నిటికి మించిన మనం ఎవరము? అసలైన దివ్యత్వం ఏముంది మన లోపల? ఆ దివ్య లక్షణాలు ఏంటి? అసలు స్త్రీతత్వం అంటే ఏంటి? ఆ స్త్రీతత్వానికి ఉన్న దివ్య లక్షణాలేంటి? ఆ దివ్య లక్షణాలన్నీ నా జీవితంలోకి నేనెలా తెచ్చుకోవాలి? పురుషతత్వం అంటే ఏంటి? పురుషతత్వానికి ఉన్న దివ్య లక్షణాలేంటి? వాటన్నిటిని నా జీవితంలోకి ఎలా తెచ్చుకోవాలి? వాటన్నిటిని కూడా ఈ పుస్తకం ద్వారా మీరు తెలుసుకుంటారు. ఆ దివ్య స్త్రీతత్వపు, దివ్య పురుషతత్వపు మేలైన కలయికే అర్ధనారీశ్వర తత్వమే మనందరం. జీవుడినే శివుడు అంటారు. అవునా కాదా? ప్రతి జీవుడు శివుడు. దేహము దేవాలయము. మనకి జ్ఞాన నవరత్నాల్లో చెప్పారు పత్రి సారు. జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, ఆత్మే పరబ్రహ్మము, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ఇవన్నీ కూడా నవరత్నాలు, జ్ఞాన నవరత్నాలు అందించారు పత్రి సార్ మనకి. అందులో ఈ దేహమే దేవాలయము, ఈ జీవుడే దేవుడు, జీవుడే శివుడు. మరి శివుడంటే ఎవరు? అర్ధనారీశ్వరుడు. శివుడంటే అర్ధనారీశ్వరుడు సగం వైపేమో ఆ పార్వతీమాత, ఎడమ వైపంతా పార్వతీమాత, కుడివైపంతా కూడా ఆ ఈశ్వర స్వరూపము ఉంటాయి. శివుడు కొంచెం ఎక్కువ, తక్కువ ఉంటాడా? పార్వతీమాత కొంచెం ఎక్కువ, తక్కువ ఉంటారా? ఉండరు. ఎగ్జాక్ట్‌గా హాఫ్ హాఫ్ ఉంటారనమాట. అలాగే మనం కూడా పురుష జన్మలు తీసుకుంటాము, స్త్రీ జన్మలు తీసుకుంటాము మన జీవిత పరంపరలో. అలాగే మనం పురుష జన్మ తీసుకున్నా, స్త్రీ జన్మ తీసుకున్నా మన లోపల ఆ స్త్రీతత్వము, పురుషతత్వము సరి సమానంగా ఉంటాయి. కానీ స్త్రీగా పుట్టినప్పుడు స్త్రీతత్వాన్ని సులభంగా బికాజ్ వి ఐడెంటిఫై విత్ అవర్ బాడీ స్త్రీతత్వాన్ని సులభంగా మన అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాం. పురుషుడిగా పుట్టినప్పుడు పురుషతత్వాన్ని చాలా ఈజీగా మన అనుభవంలోకి తెచ్చుకుంటాం. కానీ ఆ అనుభవంలోకి ఏదైతే మీరు తెచ్చుకుంటున్నారో అది మీ సంపూర్ణ స్వభావం కాదు. మీ అనుభవంలోకి ఏదైతే ఈజీగా వస్తుందో దాంతో పాటుగా నా లోపల పురుషతత్వం కూడా ఉంది. అలాగే ఏదైతే అనుభవంలోకి ఈజీగా మీకు వస్తుందో పురుషతత్వం దానితో పాటుగా మీ లోపల స్త్రీతత్వం కూడా ఉంది. మరి ఏమి చేయాలి? ఏమి చేయాలంటే పత్రి సార్ చెప్పారు మై డియర్ ఫ్రెండ్స్ ఎంతో అద్భుతంగా. ప్రతి అమ్మాయి కూడా తన జీవితంలో ఉన్న అబ్బాయిల్ని అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి. ప్రతి అమ్మాయి తన తండ్రిని మెచ్చుకోవాలి. తన అన్నదమ్ముల్ని మెచ్చుకోవాలి. తన భర్తని మెచ్చుకోవాలి. తన బిడ్డల్ని మెచ్చుకోవాలి. ఆ అబ్బాయిల్లో ఉన్న ఆ బ్యూటిఫుల్ క్వాలిటీస్‌ని చూసి, అబ్బా! ఎంత బాగా ఆర్గనైజ్ చేసావు. ఎంత తీసుకెళ్ళావు. ఎంత డ్రైవ్ చేసావు. ఎంత బాగా టూర్ ప్లాన్ చేసావు. ఈ షర్ట్ ఏసుకుంటే ఎంత బాగున్నావో. మీసం స్టైల్ ఎంత బావుందో. ఈ గెడ్డం ఎంత బాగా చేసుకున్నావు అని చెప్పి చక్కగా ఆ తండ్రినే కావచ్చు, భర్తనే కావచ్చు, బిడ్డనే కావచ్చు, ఆ పురుషతత్వపు లక్షణాలన్నిటిని గుర్తించి మెచ్చుకోవాలి. దేన్నైతే గుర్తించి మెచ్చుకుంటామో, అప్పుడు ఆ పురుషుడి యొక్క లక్షణాలు అంటే ఏంటి? ధైర్యము, ప్లానింగు, దిశానిర్దేశం కలిగి ఉండడము, రక్షణ చక్కటి రక్షణ వ్యవస్థని కల్పించడము, సపోర్ట్ చెయ్యడము. ఎక్స్‌ప్లోర్ చేయడము. ఇవన్నీ కూడా దివ్య పురుషతత్వపు లక్షణాలు. ఎప్పుడైతే ప్రతి స్త్రీ ఒక పురుషుడిని చక్కగా మెచ్చుకొని, అడ్మైర్ చేసి, ఎంతో అప్రిషియేట్ చేయగలుగుతుందో, అప్పుడు ఆ పురుషతత్వపు ఆ లక్షణాలు, స్ట్రెంగ్త్ అంతా కూడా ఆ స్త్రీ లోపల సహజంగా ఉంటాయి. కానీ అవి అవేకన్ అవుతాయి. అలాగే ప్రతి పురుషుడు కూడా స్త్రీని చూసి మెచ్చుకోవాలి. ఆ డ్రెస్సు ఎంత అందంగా ఉంది ఆ చీర. ఎంత బాగా ఉందో ఆ హెయిర్ స్టైలు. ఎంత బాగా ఆ పిల్లల్ని నువ్వు ఊరుకోబెట్టావో. ఎంత బాగా ఆ పాట పాడావో. ఎంత బాగా ఈ బ్యూటిఫుల్‌గా ఈ ఫ్లవర్స్ నువ్వు అరేంజ్ చేసావో.
ఎంత బాగా కుకింగ్ చేశావు అని ప్రతి దానికి ఆ అమ్మాయి ఏవైతే చేస్తుందో, ఎంత బాగా నేను ఇంత ఇంత ఇందాక అరిచేసాను నేను. నేనైతే అంత గమ్మున ఈజీగా ఫర్‌గివ్ చేయను. ఎంత గమ్మున ఫర్‌గివ్ చేశావు. ఏదైతే దివ్య లక్షణాలు ఆ స్త్రీలో అబ్బాయి చూస్తున్నాడో వాటన్నిటిని అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేసి ఆ అమ్మాయితో ఏంటంటే వన్నెస్‌ని ఫీల్ అవ్వాలన్నమాట. ప్రతి అమ్మాయి తన జీవితంలో ఉన్న ఆ అబ్బాయితో వన్నెస్‌లు ఫీల్ అవ్వాలి. తండ్రితో, బిడ్డతో, భర్తతో. అలాగే ప్రతి అబ్బాయి ఆ తల్లితో, చెల్లితో, భార్యతో అందరితో ఆ దివ్య లక్షణాలతో ఏకత్వాన్ని ఫీల్ అవ్వాలి. అలాగా ఎప్పుడైతే ఒకళ్ళనొకళ్ళు మెచ్చుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు కాంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటారో, అప్పుడు ఈళ్ళలో ఉన్న ఆ అబ్బాయిలో ఉన్న ఆ దివ్య స్త్రీతత్వపు లక్షణాలు, ఈ అమ్మాయిలో ఉన్న దివ్య పురుషతత్వపు లక్షణాలు కూడా సహజంగా అవేకెన్ అవుతాయి. మనం ఏదైతే చూస్తామో అదే మన లోపలికొచ్చేస్తుంది. ఏదైతే మన లోపలికి వస్తూ ఉంటుందో మరింత బాగా దాన్ని చూసి మనం నేర్చుకోగలుగుతూ ఉంటాం. ఈ 2 ఒకే సమయంలో జరుగుతూ ఉంటాయన్నమాట. అప్పుడు ఏదో పురుషాధిక్య లోకము, స్త్రీ ఆధిక్యత లోకము ఇవన్నీ వెళ్ళిపోతాయి మై డియర్ ఫ్రెండ్స్. వెళ్ళిపోయి చాలా అద్భుతమైన అవగాహన శక్తి అనేది కుటుంబాలలో మొదలవుతుంది. స్త్రీని చిన్న చూపు చూడడం పోతుంది. పురుషుడిని అహంకారిగా భావించడం పోతుంది. ఇది పోవాలంటే మన లోపల తెలియకుండా ఎన్నో ఏళ్లగా దాచుకున్న ఆ సామూహిక స్త్రీతత్వపు దుఃఖాలు ఎన్నో ప్రతి స్త్రీ కూడా తన భాగాన్ని తను మోస్తూ ఉంటుంది. మనమందరం కూడా ఏదైతే తరాలు ఉన్నాయో వాళ్ళ ద్వారా మనం వచ్చాం. ఎప్పుడైతే వాళ్ళ ద్వారా మనం వచ్చామో మనం నాట్ ఏ ఇండివిడ్యువల్ పర్సన్. నేను కాదు. నాలో నా తల్లి యొక్క భాగం ఉంది. నా తండ్రి యొక్క భాగం ఉంది. నా భర్త యొక్క భాగం ఉంటుంది. నా బిడ్డల యొక్క భాగం ఉంటుంది. మా నాన్నమ్మ యొక్క భాగం ఉంటుంది. మా అమ్మమ్మ యొక్క భాగం ఉంటుంది. వాళ్ళందరూ కలిపితే నేను. ఆలోచించండి మీరే. మీరు ఇండివిడ్యువల్ బీయింగా? మీలో మీ తల్లిగారి లక్షణాలు లేవా? తల్లిగారి ఆలోచనలు లేవా? తల్లిగారి విలువలు లేవా? మీ తండ్రి గారి ఆలోచనలు లేవా? మనందరం ఒక ఇండివిడ్యువల్ బీయింగ్సా మనం? మనం ఇండివిడ్యువల్ బాడీలో ఉన్నప్పటికీ కూడా మన లీనియేజ్ మనకి తెలియని తరతరాల నుంచి మనం ఎలాగైతే మన తండ్రి మోస్తున్నామో, ఆ తండ్రి మోస్తారు. ఆ తండ్రి మోస్తారు. అలాగా ఎన్నో తరాల ఆ ప్రోగ్రామింగు అదంతా కూడా మన లోపల ఉంటుందనమాట. అలాగే ఎన్నో తరతరాలుగా ఎంతో మంది అనుభవించిన దుఃఖాలు కూడా మన లోపల మన బాధా శరీరం రూపంలో ఉంటాయి. మరి వాటన్నిటిని కరిగించుకోవడానికి ఏం కావాలంటే, మనపై మనకి అనంతమైన ప్రేమ పుట్టాలి. మనతో మనం చాలా గాఢమైన ప్రేమలో పడాలి. ఆ ప్రేమలో ఉదయించాలి పైకి. ఎంతో సెల్ఫ్ లవ్ కావాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే ప్రేమ అనేదొచ్చిందో, ప్రేమ అనే దానికున్న హీలింగ్ శక్తి, దివ్యమైన హీలింగ్ శక్తి ఇంక దేనికి లేదనమాట. స్వీయ ప్రేమ అనేది మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి, మీ ఫైనాన్షియల్‌గా మీరెదగడానికి, సామాజికంగా మీరెదగడానికి, అలాగే మీ ఆరోగ్యం బాగుపడ్డానికి, మీ రిలేషన్‌షిప్ బాగుపడ్డానికి, మీ దివ్యత్వ జాగృతికి, మీరు సేవ చేయడానికి, దేనికి కావాలన్నా సరే మూలము ప్రేమ. ఏ ప్రేమ? మన మీద మనకున్న ప్రేమ. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో మరి ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే ఏంటంటే, సరి అయిన దానిని ఇవ్వడము. మనకి ఏది సరైనది, సరైన జ్ఞానాన్ని, మనకు మనం సరైన జ్ఞానాన్ని ఇచ్చుకోవడం ప్రేమ. మనకి మనం సరైన సమయాన్ని ఇచ్చుకోవడం ప్రేమ. మనకి మనం సరైన ఆహారాన్ని ఇచ్చుకోవడం ప్రేమ. మనకి మనం గౌరవాన్ని ఇచ్చుకోవడం ప్రేమ. మన లోపల మనల్ని తిట్టే ఒక వాయిస్ ఉంటది. దాని నోరు మూయించేసి చక్కగా మనల్ని మనం మెచ్చుకోవడం నేర్చుకోవాలి. అది ప్రేమ. ఎక్కడెక్కడైతే నేను ఎదగడానికి నాకు అవకాశం ఉన్నాయో, అక్కడ ప్రతి చోట నన్ను నేను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలి. అది ప్రేమ.
సో, ఎంత ఎక్కువగా స్వీయ ప్రేమని మనం సాధన చేస్తామో, అంత బాగా మన లోపల స్త్రీతత్వ జాగృతి జరుగుతుంది. స్త్రీతత్వ జాగృతి జరిగితేనే పురుషతత్వ జాగృతి కూడా జరుగుతుంది. ఎందుకంటే స్త్రీ అనేది క్షేత్రము, మూలము. ఆ స్త్రీ అనేది పోషణ శక్తి. ఆ స్త్రీ యొక్క పోషణ పొందిన పురుషతత్వపు శక్తి, ఆ పోషణ యొక్క శక్తితో మళ్ళీ స్త్రీతత్వాన్ని రక్షిస్తుంది. స్త్రీ పురుషుడికి పోషణ అందిస్తుంది. పురుషుడు స్త్రీకి రక్షణ. అది బయట కాదు మన లోపల. మన లోపలున్న దివ్య స్త్రీతత్వం పురుషతత్వాన్ని పోషిస్తే, దివ్య పురుషతత్వం స్త్రీతత్వాన్ని రక్షిస్తూ ఉంటుంది. రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి చాలా హెల్తీ బౌండరీస్ కావాలి. ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడనుకోండి, ఆ పిల్లవాడు అలా ఆడుకుంటూ రోడ్డు మీదకెళ్ళిపోయి, రోడ్డు మీద ఆడుకొనిస్తామా ఒక పిల్లవాడిని? అది సేఫా? రోడ్డు మీద ఆడుకోవడం ఒక పిల్లవాడు? సేఫ్ కాదు. ఆ పిల్లవాడిని రోడ్డు మీద తీసి ఇంట్లోకి తీసుకొచ్చి, "ఈ గేట్ దాటి నువ్వు వెళ్ళకూడదు" అని చెప్పాలి. అది రక్షణ. హెల్తీ బౌండరీస్. అలాగే మనందరికీ కూడా ప్రతి రిలేషన్‌షిప్‌లో ఒక హెల్తీ బౌండరీ అనేదుండాలి. మన పర్సనల్ జీవితానికి ఒక ఆరోగ్యకరమైన సరిహద్దులుండాలి. పిల్లలు కోరికలు అడిగారనుకోండి, ఈరోజు హోటల్‌కి తీసుకెళ్ళమన్నారు, తీసుకెళ్లారు. రేపు హోటల్‌కి తీసుకెళ్ళమంటారు, ఎల్లుండి హోటల్‌కి తీసుకెళ్ళమంటారు. వారంలో 4 రోజు బయట ఫుడ్ అడుగుతారు. 4 రోజులు బయట ఫుడ్ కొనిస్తారా మీరు? అది ప్రేమా? కాదు. రోజు బయట ఫుడ్ తినకూడదమ్మా. వారానికి కానీ, 2 వారాలు గాని ఒక్కసారే తినాలి. నీకు కోరికగా ఉన్నా సరే, యూ హావ్ టు హోల్డ్ ఇట్. ప్రతిసారి అది నెరవేరదు అని చెప్పాలి. చెప్పి నెరవేరదని చెప్పి అక్కడ ఒక అడ్డుకట్ట వేయాలి వాళ్ళ కోరికలకి. అంతేగాని అడిగిన ప్రతిసారి తగులుదమ్మా అని తీసుకెళ్ళి వాళ్ళు బయట ఫుడ్ కొనిపెడితే అది ప్రేమ. అది ప్రేమ కాదు. అది ఎక్కడో ఆ పురుషతత్వం గాయపడింది వాళ్ళలో. ఎప్పుడైతే లోపల పురుషతత్వం గాయపడిందో, అప్పుడు ఆ హెల్తీ బౌండరీస్ ఇవ్వలేరు వాళ్ళు. ఆ రక్షణ కల్పించలేరు. ఆ బౌండరీస్ బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడ ఎవరిని ఎంతవరకు ఆపాలో మనకి తెలియదు. హెల్తీ బౌండరీస్ ఉండడం చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. కాబట్టి ఎప్పుడైతే దివ్య పురుషతత్వం జాగృతమైందో, ఆ హెల్తీ బౌండరీస్‌ని ఏర్పరచుకుంటాం. అలా హెల్తీ బౌండరీస్‌ని మనకి మనం ఏర్పరచుకోవడం అనేది ప్రేమ మై డియర్ ఫ్రెండ్స్. షరతు కూడా ప్రేమే. ఆ బౌండరీ అనేది ఒక షరతే. ఆరోగ్యకరమైన షరతు. మనకి మేలు చేకూర్చే షరతు. మనకి మేలు చేకూర్చే షరతులు ఉండాలి మనకి. మనకి మేలు చేకూర్చే లిమిటేషన్స్ ఉండాలి. మనకి హాని చేకూర్చే లిమిటేషన్స్, షరతుల్ని మనం తీసేయాలి. అలా ఆ ప్రాపర్ బ్యాలెన్స్ రావాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అండి, స్త్రీతత్వం ఎక్కువగా పనిచేసేస్తా ఉంటది. పురుషతత్వం పనిచేయదు. అంటే ఎక్కువ హార్ట్ అవేకన్ అయిపోతది. అబ్బాయిల్లో కూడా అది జరుగుతూ ఉంటుంది. ఆ హృదయంతోనే వాళ్ళు పనిచేస్తా ఉంటారు. మొత్తం అందరిని నమ్మేస్తా ఉంటారు. అందరిని గుడ్డిగా నమ్మకూడదు. వీళ్ళు కరెక్టా? కాదా? అని చెప్పి లాజిక్‌ని కూడా ఉపయోగించాలి. ఆ లాజిక్‌ని ఉపయోగించేది మనం నష్టపోకుండా, మనం కష్టపడకుండా, మనం మన సంపద పోకుండా, మనల్ని ఎవరు అడ్డగోలుగా వాడుకోకుండా, మనల్ని ఆపేది మన మెదడు. ఆ లాజికల్ థింకింగ్ మనల్ని నష్టపోకుండా ఆపుతుంది. ఆ లాజికల్ థింకింగ్ చేసేది పురుషతత్వము. ఆ స్త్రీలలో అవేకన్ అవ్వలేదనుకోండి పురుషతత్వం, అందరూ వచ్చి మోసం చేస్తారు వాళ్ళని. అందరిని ఈ అమ్మాయి గుడ్డిగా నమ్ముతూ ఉంటుంది. అలాగే అందరిని ఈ అబ్బాయి గుడ్డిగా నమ్ముతూ ఉంటాడు. పురుషతత్వ వివేకంగా లేదు అబ్బాయన్నా సరే. ఎక్కువ స్త్రీతత్వంలో ఉన్నాడు. ఎక్కువ ఉండకూడదు. ఎంతుండాలి? అర్ధనారీశ్వర 50% కొంతమందికి ఈ 70% ఫెమినిన్ ఉంటుంది. కొంతమందికి 74% మెస్కులైన్ ఉంటుంది. ఒక్కోసారి మొత్తానికి ఒకటి జీరో అయిపోతుంది. డామినేటింగ్ ఉంటాయన్నమాట. డామినేటింగ్ మస్కులైన్, డామినేటివ్ ఫెమినిన్ మన లోపలే ఉంటూ ఉంటాయి. బయట కాదు. మన లోపల ఏదైతే ఉందో అదే మన జీవితంలో బయట సృష్టించుకుంటాం. మీ జీవితంలో డామినేటింగ్ ఆడవాళ్ళున్నారా? మీ జీవితంలో డామినేటింగ్ మగవాళ్ళున్నారా? అయితే మీ లోపల డామినేటింగ్ మెస్కులైన్ అండ్ ఫెమినిన్ ఉన్నాయి. ఫిక్స్ ఇన్‌సైడ్, ఔట్‌సైడ్ ఆటోమేటిక్‌గా ఫిక్స్ అయిపోతుంది. అంతా లోపలే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అంతా మన లోపలే ఉంది. మనం లోపల గనక సరి చేసుకోగలిగితే బయటంతా ఇప్పుడు నేను అద్దంలో నా జుట్టు సరిగా లేదు. ఇలా వచ్చిందనుకోండి, అద్దంలో ఎంత సర్దినా జుట్టు వెనక్కెళ్ళదు. నాకు ఇలా పెట్టుకుంటే నెక్స్ట్ మినిట్‌లో ఆ పెట్టుకున్న సమయంలోనే అద్దంలో కూడా సరిగ్గా అయిపోతుంది. ఆ ఇన్నర్ ఈజ్
థింగ్ ఔటర్ వరల్డ్ మన జీవితం అంతా రిఫ్లెక్షనే. అద్దంలో మన ప్రతిబింబం అన్నమాట. ఎప్పుడైతే మనం లోపలికెళ్ళి మనల్ని మనం సరిచేసుకుంటామో, బయట మనుషులు మ్యాజిక్ లాగా మారిపోతారు. అప్పటి వరకు డామినేట్ చేసేవాళ్ళు డామినేట్ చేయరు. అప్పటి వరకు విలువివ్వనోళ్ళు విలువిస్తారు. అప్పటి వరకు షరతులు పెట్టేవాళ్ళు ఫ్రీడమ్ ఇస్తారు. అన్నీ లైన్‌లోకొచ్చేస్తాయి. లోపల లైన్‌లో పడితే. లోపల అలైన్ అయితే, మరి ఆ లోపల అలైన్ చేసుకోవాలంటే అసలు అర్థం చేసుకోవాలి లోపలేముంది? లోపలున్నది స్త్రీతత్వము, పురుషతత్వము 50, 50%. మరి ఆ పురుషతత్వం అంటే ఏంటి? స్త్రీతత్వం ఏంటి? ఇదెందుకు గాయపడింది? ఇదెందుకు గాయపడింది? ఈ గాయాలను నేనెలా మానుకోవాలి? నా మీద నేనెలా వర్క్ చేసుకోవాలి? నాలో ఉన్న ఈ ఫుల్ ఎబిలిటీస్ స్త్రీతత్వపు, పురుషతత్వపు ఎబిలిటీస్ అన్నిటితో నా జీవితాన్ని నేను ఎంత దివ్యంగా ఎక్స్‌పీరియన్స్ చేయాలి నేను అని మన గురించి మనం తెలుసుకోవాలి. అలా మన గురించి మనం తెలుసుకునే పుస్తకమే పుస్తకం మై డియర్ ఫ్రెండ్స్. మన ఆ లీనియేజ్ నుంచి ఏమేమి మోసుకొస్తున్నాము? మన లోపల దివ్యతత్వం ఎక్కడెక్కడ గాయపడింది? దేనివల్ల మనం ఈ గందరబందర సృష్టించుకుంటున్నాము చిందరవందరగా? అహం అంటే ఏంటి? ఆ అహం యొక్క లూప్‌లో మనం అసలెలా చిక్కుకుపోయాము? ఇదంతా కూడా సీతామాత నుంచి వచ్చిన జ్ఞానం మై డియర్ ఫ్రెండ్స్. మరి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చదవండి. ప్రతి తల్లి, తండ్రి, ప్రతి అమ్మాయి, అబ్బాయి, ప్రతి భార్య, భర్త చదవాల్సిన పుస్తకం ఇది. తల్లిదండ్రులుగాను మీకు ఉపయోగపడుతుంది. మీకు, మీ పిల్లలకి. ఒక అమ్మాయిగా, అబ్బాయిగా చిన్న పిల్లలకి కూడా ఇందులో ఉన్న సబ్జెక్ట్ అంతా మీరు చెప్పొచ్చు. ఒక అబ్బాయిని, ఒక అమ్మాయిని కూర్చోబెట్టి చక్కగా చెప్పొచ్చు ఈ పుస్తకంలో ఉన్నదంతా. అలాగే భార్యాభర్తలిద్దరూ కలిపి చదివి, ఓహ్! నాలో ఏదుంది? నీలో ఏదుంది? మనిద్దరం ఎక్కడ ఇంబాలెన్స్ అయ్యాము అని చక్కగా ఇద్దరు కూర్చొని చర్చించుకోవచ్చు. ఎంతో బ్యూటిఫుల్ ఇన్‌సైట్స్ మీలో నుంచి బయటకొస్తాయి. మరి తప్పకుండా అందరూ ఈ పుస్తకం చదవాల్సిందిగా కోరుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. చిన్న పుస్తకము. చాలా ఈజీగా 2 రోజుల్లో, ఒక్క రోజులో కూడా చదివేయగలిగే పుస్తకం. కానీ మెల్లగా చదవండి. ఒక వారం రోజులు టైం తీసుకొని, అర్థం చేసుకుంటూ, డిస్కస్ చేసుకుంటూ ఈ బుక్ క్లబ్ అనేది మంచి అవకాశం. ఎవరెవరైతే ఈ బుక్ క్లబ్‌లో పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ జూమ్‌లో ఇంచుమించుగా 60-70 మంది ఉన్నారు. అలాగే లైవ్‌లో చూసేవాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా ఈ పుస్తకాన్ని తీసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. లైట్ వర్కర్స్ ఛానల్స్ దగ్గర రంజిత్ గారి దగ్గర అవైలబుల్ ఉంది. తీసుకొని చదువుతూ మీరు అర్థం చేసుకొని మీ పిల్లలకి కూడా ఈ జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. మనం పిల్లలకి ఇవ్వగలిగిన గొప్ప సంపద జ్ఞానం. సరైన జ్ఞానాన్ని మనం పిల్లలకి అందించాలి. చక్కగా కథల రూపంలో చెప్పండి. పడుకునేటప్పుడు పుస్తకాలు చదివి వినిపించండి వాళ్ళకి. ఆ కథల రూపంలో, పుస్తకాల రూపంలో మీరు వాళ్ళతో గడిపిన సమయాన్ని వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. వాళ్ళు తాతలయిపోయిన తర్వాత వాళ్ళ మనవలతో కూడా మా అమ్మ నాకిది చెప్పిందని చెప్తారు. అంత బాగా వాళ్ళ మనసులో హత్తుకుంటాయి, గుర్తుండిపోతాయి మనం చెప్పిన కథలు. సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్ళిపోతాయి. నిద్రపోయే ముందు పిల్లలతో తప్పకుండా ఒక అరగంట, 20 నిమిషాల సమయాన్ని చాలా వాల్యుబుల్‌గా గడపండి మై డియర్ ఫ్రెండ్స్. ఆ నిద్రపోయే ముందు సబ్‌కాన్షియస్ మైండ్ అవేకన్‌గా ఉంటుంది. కాన్షియస్ మైండ్ సప్రెస్ అయిపోతుంది. అప్పుడు చెప్పే కాన్వర్జేషన్స్, చెప్పే విషయాలు అన్నీ సూటిగా ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళిపోతాయి. ఆ జ్ఞానము, ఆ ప్రేమ వాళ్ళు చాలా వర్తీగా ఫీల్ అవుతారు. మనం ఆ సమయాన్ని గడిపితే. ఆ సెల్ఫ్ వర్త్ అవన్నీ ఎంతో బిల్డ్ అవుతాయి. సో, చక్కగా ఆ సమయాన్ని గడపండి. వీటన్నిటితో ఒకళ్ళకొకళ్ళు పంచుకోండి. వాటన్నిటిని తెలుసుకోండి. మరి అది నేను చెప్దామనుకున్నాను. ఎంతో జ్ఞానం ఉంది. ఎక్కువ టాపిక్‌లోకెళ్ళలేదు. ఐ వాంట్ టు గివ్ ఇంట్రడక్షన్ ఇన్ టుడేస్ సెషన్. రేపటి నుంచి ఐ డోంట్ నో ఎవరెవరు తీసుకుంటున్నారు సెషన్ అనేది. బట్ డెఫినిట్‌గా పుస్తకం చదివి అర్థం చేసుకొని ఇన్‌స్పైర్ అయిన వాళ్ళే వచ్చి వాళ్ళ జ్ఞానాన్ని అందిస్తారు. తప్పకుండా వాళ్ళు చెప్పేది వినండి. అలాగే మీ అంతట మీరు కూడా ఈ పుస్తకాన్ని చదివే ప్రయత్నం చేయండి. వేరే వాళ్ళతో పంచుకునే ప్రయత్నం చేయండి. మీరొక అపార్ట్‌మెంట్‌లో ఉంటే అపార్ట్‌మెంట్‌లో వాళ్ళందరూ కలిపి కూర్చొని చదవండి. లేదా చక్కగా ఒక పండగకి కలిసినప్పుడు, ఒక గ్యాదరింగ్ కలిసినప్పుడు కలుసుకొని కొంత చదువుకొని వినండి. మన గ్యాదరింగ్స్ అన్నిట్లో కూడా మనం గాసిప్సు, అక్కర్లేని కబుర్లు, షాపింగ్ కబుర్లు ఇవన్నీ కట్టిపెట్టి కొంచెం ఉపయోగపడేవి మాట్లాడుకుంటే బావుంటుంది. ఎప్పుడు కూడా గ్యాదరింగ్‌లో అయితే హాస్యం ఉండాలి. చక్కగా నవ్వుకొని జోక్స్ ఏసుకోవాలి.
లేదా మంచి జ్ఞానాన్ని పంచుకోవాలి. ఈ రెండే జరగాలి ఏ గ్యాదరింగ్‌లో ఉన్నా సరే. అయితే నవ్వులు లేదా జ్ఞానం. ఈ 2 కాకుండా వేరే మాటలు ఏమి రాకుండా చూసుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ గ్యాదరింగ్స్. దాన్నే సజ్జన సాంగత్యము అంటారు. మరి అదే నేను చెప్పాలనుకున్న విషయం మై డియర్ ఫ్రెండ్స్. మీకెవరికైనా ఏమన్నా ఆహ్, అడగాలనుకున్నా, ఏదన్నా పంచుకోవాలనుకున్నా నాతో చెప్పొచ్చు. శ్రీదేవి మేడం, మ్యామ్. ఓవర్ టు యూ. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ ఒక్క 10 మినిట్స్ ఏమన్నా మెడిటేషన్ చేయిస్తారా మ్యామ్? మెడిటేషన్ చేయించాక తప్పకుండా క్వెషన్ చేయించాక ఆన్సర్స్. అడుగుదామా? 10 మినిట్స్ ఆర్ ఎస్. 20 మినిట్స్ మీకెంత సమయం ఉంటే మీ అంత. ఇష్టం. ఎస్ మ్యామ్. ఒక మీ 20 ఇష్టం మ్యామ్. మినిట్స్ మెడిటేషన్ చేద్దామా? ష్యూర్. 20 మినిట్స్ తర్వాత ఓకే అండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎన్ని చెప్పుకున్నా సరే అవన్నీ సాధనలోకి రావాలంటే ధ్యానంలో కూర్చోవాల్సిందే మరి. చక్కగా మీకంతా ఇది మార్నింగ్ టైము. మార్నింగ్ టైమ్ కూడా మన సబ్‌కాన్షియస్ మైండ్ చక్కగా వైడ్ ఓపెన్ ఉంటుంది. హాయిగా కళ్ళు మూసుకొని సహజంగా జరిగే శ్వాస మీద ధ్యాస. శ్వాసని ఎక్కువ చేయకండా, తక్కువ చేయకుండా సహజంగా దానంతట అదే జరిగే శ్వాస మీద ధ్యాస మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో అద్భుతం మన శ్వాస. మన శ్వాస స్వయంగా ఆ గాయత్రి మాత. ప్రాణశక్తి రూపాన్ని దాల్చి మనలోకెళ్ళి మనం జీవించి ఉండేలాగా ప్రతి క్షణం మనల్ని నడిపించే ఆ దివ్య శక్తి. మన శ్వాస మన గురువు. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, ఒక గురువు దగ్గర కూర్చున్నప్పుడు ఎంత అలర్ట్‌గా, ఎంత వినయంగా, ఎంత జాగ్రత్తగా, ఎంత రెడీగా మనం కూర్చుంటామో, మరి మన శ్వాస కూడా మన గురువు. ఆ గురువు దగ్గర కూర్చున్నప్పుడు కూడా మనం అదే విధంగా కూర్చోవాలి. పూర్తి సమర్పణ భావంతో, తెరచి ఉంచిన హృదయంతో, సంసిద్ధతతో, ఎరుకతో, జాగరూకతతో కూర్చోవాలి మన శ్వాస దగ్గర. మీరు గనక అలాంటి మనస్థితిని తెచ్చుకొని కూర్చుంటే, ఒక్క నిమిషంలో అద్భుతమైన ధ్యాన స్థితిలోకి మీరు వెళ్ళిపోతారు. ఒక్క నిమిషం కూడా పట్టదు మై డియర్ ఫ్రెండ్స్. హౌ యూ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ బ్రెత్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా సంసిద్ధతతో కూర్చోండి. మీ శ్వాస వద్ద వినయంగా కళ్ళు మూసుకోండి. ఎంతో అపారమైన గౌరవంతో మీ శ్వాసను గమనించండి. ఎందుకంటే ఒక్క నిమిషం ఆగితే చాలు మన ప్రాణాలు నిలబడవు మై డియర్ ఫ్రెండ్స్. అన్నిటికంటే అవసరమైనది మన శ్వాస. ప్రతి క్షణం అవసరం మనకు. శ్వాస మీద ధ్యాస పెట్టు. శ్వాస మీద ధ్యాస పెట్టు. చిత్తవృత్తుల మట్టుపెట్టు. విశ్వశక్తిని కూడగట్టు. శ్వాస మీద ధ్యాస. సుఖుడవై సంస్థితుడవై స్థిర చిత్తుడవై శ్వాస మీద ధ్యాస పెట్టు. శ్వాస మీద ధ్యాస పెట్టు. చిత్తవృత్తుల మట్టుపెట్టు. విశ్వశక్తిని కూడగట్టు. శ్వాస మీద ధ్యాస.
आनापानसति 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 अन्तरङ्गजागृति अनुभवान् समाकृति आनापानसति 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 अन्तरङ्गजागृति अनुभवान् संस्कृति आनापानसति आनापानसति హాయిగా శ్రద్ధగా శ్వాస మీద ధ్యాస మై డియర్ ఫ్రెండ్స్. మరొక్క 10 నిమిషాలు శ్రద్ధగా శ్వాస మీద ధ్యాస. అంత స్థిరత్వం, నిశ్చలత, శాంతి, ఎరుక, ఉనికి యొక్క అనుభవం జస్ట్ ఆ అనుభవంలో, ఆ ఎరుకలో, ఆ శాంత స్థితిలో, ఆ స్థిరత్వంలో అలా మిమ్మల్ని మీరు నిలిపి ఉంచుకోండి. ఓం వస్తువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సెలెస్టియల్ వరల్డ్స్ నుంచి, ఉన్నత లోకాల నుంచి మహా ఋషి అయిన విశ్వామిత్రుల వారు తన ధ్యాన స్థితిలో డౌన్లోడ్ చేసుకున్న అద్భుతమైన శబ్దమే ఈ గాయత్రి మంత్రం మై డియర్ ఫ్రెండ్స్. మనకున్న ఎన్నో అద్భుతమైన స్తోత్రాలు, మంత్రాలు, సూక్తాలు, సహస్రాలు, వీటన్నిటినీ కూడా మనం ధ్యాన సాధన కోసం ఉపయోగించుకోవాలి. అద్భుతమైన ధ్యానాలు చేయాలి. వేద పఠనం జరుగుతుంటే వెళ్ళండి. ఆ వేద పఠనం దగ్గర కూర్చుని ధ్యానం చేయండి.
జ్ఞానం మాణిక్యవీణా ముపలాలయంతే మదాలసాం మంజులవాగ్విలాసా మాహేంద్రనీలద్యుతి కోమలాంగీ మాతంగకన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే ఉచోన్నతే కుంకుమరాగసోనే పుండ్రేక్షు పాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః మాతా మరకతశ్యామా మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీత రసికే జయ లీలా సుఖ ప్రియే. జయ జననీ సుధా సముద్రాంత హృద్యన్మని ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్యకల్పద్రుమా కల్పకాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సర్వలోక ప్రియే. సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోక నీపస్రగాబద్ధ చూలీ సనాతత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావలీబద్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధనుస్సన్నిభ ప్రోలతా పుష్ప సందోహ సందేహ కుల్లోచనే వాక్సుధాసేచనే చారుగోరోచనే పంకకేలి లలామాభిరామే సురామే రమే ప్రోల్లసద్వాలికా మౌక్తిక శ్రేణికా చంద్రికా మండలోద్వాసి లావణ్య గండస్థలన్నస్య కస్తూరికా పత్రలేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగన్యా గీత సాంద్రీ భవన్ మంత్రతంత్రీస్వరే సుస్వరే భాస్వరే వల్లకీ వాదన ప్రక్రియాలోలా తాళీదలాబద్ధ తాటంక భూసా విశేషాన్వితే సిద్ధ సమ్మానితే దివ్యహాలాలం దివ్యహాలామదోద్వేల హేలారసచ్చబ్దనాందోళన శ్రీక్షమాప్తక్త కర్ణేక నీలోత్పలే పూరితాశీషలోకాభివాంఛాఫలే శ్రీఫలే. Just be with your breath, my dear friends. శబ్దం ద్వారా ఎంతో అద్భుతమైన శక్తి జనిస్తుంది. ఎంతో గొప్ప మహానుభావులు వాళ్ళ తపోశక్తిని అంతా దారబోసి ఈ అద్భుతమైన శబ్దాలతో కూడిన ఈ లిటరేచర్ని మనకిచ్చారు. వీటన్నిటినీ కూడా అపారంగా ధ్యాన సాధన కోసం వినియోగించుకోవాలి.
కర్రీ. ఒక్క నిమిషము. మన నిజమైన తత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఎంత అద్భుతంగా ఆ సర్వస్వం మనమే అని మనకు అర్థమవుతుంది. सर्वतीर्थात्मिके सर्वमन्त्रात्मिके सर्वतन्त्रात्मिके सर्वयन्त्रात्मिके सर्वपीठात्मिके सर्वतत्मात्मिके सर्वसख्यात्मिके सर्वविद्यात्मिके सर्वयोगात्मिके सर्वनादात्मिके सर्वशब्दात्मिके सर्वविश्वात्मिके सर्वदीक्षात्मिके सर्वसर्वात्मिके सर्वगे पाहि तुभ्यं नमो देवी पाहि तुभ्यं नमो देवी पाहि तुभ्यं नमः. ఆఖరి ఒక్క నిమిషం మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా మీ శరీరాన్ని అనుభూతి చెందండి. మీ తలను, భుజాలను, చేతులను, వేళ్లను, మీ నడుమును, ఛాతీ భాగాన్ని, పొట్టను, కాళ్ళను, మోకాళ్ళను, వేళ్లను, మొత్తం మీ శరీరాన్నంతా అనుభూతి చెంది ఎప్పుడైతే మీరు కళ్ళు తెరవడానికి సిద్ధంగా ఉంటారో అప్పుడు మెల్లగా మీ 2 చేతులు మీ 2 కన్నుల మీద ఉంచుకోండి. ఒక 4 సెకన్ల పాటు కళ్ళు తెరవకుండా ఇలా ఉన్నప్పుడు చక్కగా ధ్యానంలో పొందిన అనుభూతిని, ఆనందాన్ని, స్థిరత్వాన్ని మరొక్కసారి మీ జ్ఞాపకంలోకి తెచ్చుకోండి. గుర్తుపెట్టుకోండి ఈ అనుభవాన్ని, ఈ స్థిరత్వాన్ని, ఈ ఉనికిని. పూర్తిగా ఈ అనుభూతిని మీ శరీరం అంతా నింపుకోండి. అప్పుడు మెల్లగా మీ వేళ్ళను తొలగించి మీ కళ్ళు తెరవండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే ప్లీజ్. ఓవర్ టు యూ శ్రీదేవి మేడం. ఎస్ మ్యామ్. మీరు అన్నట్టు ఇప్పుడు కళ్ళు తెరవబుద్ధి కాలేదు. వండర్ఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నిజానికి ఆ పుస్తకం అలా పట్టుకుంటేనే ఎంత ఎనర్జీస్, చాలా ఒక ప్లెజెంట్నెస్ వచ్చేస్తుంది. సో యాక్చువల్ గా ఇది సెషన్ గా చెయ్యొచ్చు కదా అని చెప్పేసి మంజులా మేడం సజెస్ట్ చేశారనమాట. సో మొత్తం అంటే ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన టైం వచ్చింది అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీది ఈ పుస్తకం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి అనేది ఒకసారి ఫస్ట్ బుక్ పట్టుకున్నప్పుడు అనిపించింది కానీ మర్చిపోయాం. సో మళ్ళీ మీరు ఈ రోజు ఏం చెప్తారు అనుకుంటే అది చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ పుస్తకంని ఆ మరి రోజు సాధన చేస్తే కూడా చాలా అద్భుతమైన స్థితిలోకి వెళ్తారు అనేది అయితే అది అర్థమైపోయింది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ బుక్ అండ్ యువర్ ఇంట్రొడక్షన్. రెండు చాలా వండర్ఫుల్ గా అనిపించాయి. మెడిటేషన్ కూడా ఈ జ్ఞానంతో మెడిటేషన్ లో కూర్చుంటే కూడా చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. Thank you, Sridevi madam. Thank you, Manjula madam, for the wonderful idea coming with this, ఎస్ Divya Sri Tattvapu Jagruti title and book. థ్యాంక్ యూ మేడం. ఐ హోప్ మీరు చాలా గ్రాండ్ గా ఈ బుక్ క్లబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ ఐ విల్ ఆల్సో వాచ్ అవుట్ ద వీడియోస్ ఫ్రమ్
ఎవ్రీవన్ these 9 days I will make time and watch out the videos. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మరి ఎవరైనా మేడం తో మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. మీకు ఎలా అనిపించింది అని అంటే కూడా మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఇదైతే మాత్రం నిజం మేడం. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని చదవాలి. సో నాకేంటి, ఆ, ఎవరిది వాళ్ళది చెక్ చేసుకోవాలి అని అయితే అనిపించింది మ్యామ్. నిజమే, ఎక్కువగా ఆ, ఏ పాయింట్ లో అయితే మనము ట్రిగర్ అయిపోతూ ఉంటామో ఆ పాయింట్ ని చక్కగా మీరు టచ్ చేశారు ఈ రోజు అయితే నాకు. అలాగా చాలా ఓపెన్ గా ప్రిపేర్. డిస్కస్ చేసుకోగలిగితే ఆ వైఫ్ అండ్ హస్బెండే కాదు, ఆ పిల్లల రిలేషను అది ఎస్. కూడా ఆ నెక్స్ట్ జనరేషన్ కి వాళ్ళు క్యారీ చేసేది. ఒక చిన్న మార్పు, ఆ అహంకారాన్ని పక్కన పెట్టి మనం గనక హృదయాన్ని తెలవగలిగితే ఎంతో అద్భుతమైన మార్పు మన జీవితంలో వస్తుంది. శ్రీదేవి మేడం. ఆ చిన్న స్టెప్ తీసుకోవాలి. అనుకుంటాం కానీ స్టార్ట్ చేసేది అట్లే స్టార్ట్ చేస్తాము. తర్వాతకి ఒక 10 మినిట్స్ అవుతానే నీకు ఇది ఉంది, నాకు ఇది ఉంది, నాకు ఇది ఉంది కాదు నీకు ఇది ఉంది అనేది మాత్రం వచ్చేస్తుంది అక్కడ. లేదు. మనం చదువుకొని మనలో ఉన్నదాన్ని గుర్తించి ఎస్. చెప్పాలి. ఎస్. వాళ్ళు వాళ్ళలో ఉన్నదాన్ని గుర్తించి చెప్పాలి. గుర్తించలేకపోతే అంగీకరించి ఆ కరుణతో ఉండాలి అంతే. ఎస్. రెడీగా లేకపోతే మనం మనం చదువుకోవడమే. రెడీగా ఉంటే గనక అట్లా చదువుకుంటే చాలా బావుంటుంది. ఎస్. మీరు అన్నట్టు ఆ అహంకారాన్ని ఎంత ఎరుకతో మనం పక్కన పెడితే మనం అంతగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మన అహంకారం పట్ల ఎరుక, ఎదుటి వాళ్ళ ఎస్. అహంకారం పట్ల కరుణ. ఓకే. రైట్. మనది ఎరుక వస్తే అది బెటర్, బట్ ఎదుటి వాళ్ళ అహంకారం పట్ల కరుణ ఉండాలి. అక్కడ ఎరుక కాదు, ఉంది కరుణతోనే ఉండాలి. నిజం మ్యామ్ మీరు చెప్పినట్టుగా. హ్మ్. వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ థాంక్ యువర్ యూ. థాంక్ యూ సో డివైన్ ప్రెజెన్స్. సో ఫ్రెండ్స్, అనురాధ గారు వీడియో ఆన్ చేసుకోండి మ్యామ్.